శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఇతరులకు హాని కలిగించేవారు ఎప్పుడు సంతోషంగా ఉండలేరు. ఇది నిజం. అలాగే పరుల సొమ్ముకు ఆశపడేవాడు కూడా ఎప్పుడు దుఃఖంలో ఉంటాడు. ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవించేవాడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. మనం రోజు దైవ ప్రార్థన చేస్తాం కదా! అయితే ఇక నుండి మీ దైవ ప్రార్థనలో ఈ పదాలను చేర్చుకోండి. అవి ఏంటంటే ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణేషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు, లోకా సమస్త సుఖినో భవంతు. వీటి అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ ధర్మమే గెలవాలి, అధర్మం అంతరించాలి, ప్రాణులందరూ సద్బుద్ధితో ఉండాలి, ఈ విశ్వంలో ఎప్పుడు మంగళకరమైన కార్యములు జరగాలి, ఈ లోకంలో సమస్త జీవులు సుఖశాంతులతో వర్ధిల్లాలి. ఇలా లోకక్షేమం కోరే వారి క్షేమాన్ని ఈశ్వరుడు కోరతాడు. వారిపై ఎప్పుడు ఆ ఈశ్వర కటాక్షం ఉంటుంది. ప్రపంచంలో ఎన్నో చోట్ల ఎన్నో అన్యాయాలు అక్రమాలు జరుగుతుంటాయి. కానీ మనం ఏం చేయలేం. కనీసం ఈ పదాలను రోజు మన దైవ ప్రార్థనలో చేర్చుకుంటే లోకక్షేమం కోరిన జాబితాలో ఆ పరమేశ్వరుడు మనల్ని లెక్క కట్టి అనుగ్రహిస్తాడు. స్వస్తి. సర్వం శ్రీ జగదంబార్పణం.